12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలు చాలు మనం ఆరాధించాలంటే. దేవునికి స్తోత్రము గానం చేయడం మంచిది. ఎందుకు మంచిది అనేది ఈ 12 వచనాల యొక్క చరిత్ర. దేవుడు అనేటటువంటి ఆయన ఎలాగా ఉంటున్నాడు, ఏం చేస్తుంటున్నాడు అనే విషయాలన్నిటి గురించి చెప్పేటటువంటి విషయమే ఈ యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క పాట యొక్క అర్థం. రండి బైబిల్ చదువుకొని బైబిల్ చదువుకున్నాము. తర్వాత రే మీద రండి, బైబిల్ చదువుకున్నాక పోగొడగా కూర్చో, తర్వాత పోతురాడు కూర్చో. అమ్మమ్మ తీసుకురాక తర్వాత తీసుకురాక ముందే తీసుకురావాలా. కీర్తన గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. కీర్తన అది పెట్టేది సంవత్సరిగా పెట్టి కీర్తన గ్రంథంలో ఆ మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము మనం పాడినటువంటి యొక్క పాటే వాటి యొక్క రహస్యమై ఇక్కడ ఉంటుంది. 147 అధ్యాయం కీర్తన 147 కీర్తనలో 147 అధ్యాయంలో మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తన 147 మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయటం ఉప్పిదము. గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతోను మన దేవుని కీర్తించుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావం వచ్చిన బిడ్డల బయట మీకు స్తోత్రాలు. ఆరాధన చేయమని పోవు. మీరు మాకేమై ఉన్నారో, మీరు మాకేం చేసి ఉన్నారో, మీ గొప్పతనాన్ని కూడా మీరు తెలుసుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేమల మాపలో తండ్రి, మా ప్రభావ మీ సరైన మాకు కూడా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను. మీరు మాట్లాడితే మా అందరికీ తృప్తిగా ఉంటుంది. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ప్రభువా, మీ ఆత్మతో అభిషేకించి మీ ప్రజలతో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తుంటున్నా. అనేకులు రావాల్సిన వారు ఉంటున్నారు. వారు కూడా త్వరపడి వచ్చి దేవుని వాక్యం విని ఆరాధించే వారిగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నా. అలక్ష్యంగా నిర్లక్ష్యం ఉండకుండా ప్రతి ఒక్కరు వారి వారి భాగాలు పొందిట్లో సహాయం చేయమని వేడుకుంటున్నా. దీని మీద తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ వాళ్ళ మీద ఆస్తులను కూడా జ్ఞాపకం చేసుకొని ఇది నా పరిచయం కావాల్సిన మీ దగ్గర మాటలు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమా ప్రభావాలను గౌరవించుకుంటూ ప్రేమల మా తండ్రి మాలాగా ఆయా స్థలాల్లో ఆరాధన కొరకై కూడుకున్న బిడ్డలందరూ కొరకై ప్రార్థన చేస్తూ వారి చుట్టూ మీ సన్నిధించవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ ప్రేమల మా పులో తండ్రి స్థలం అంతా కూడా మా తండ్రి మీ సన్నిధితో నింపి, మీ ఆత్మతో నింపి, మీ తృప్తి, మీ ఆనందం, మీ సమాధానంతో పంపించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని మాటలు చూస్తూ ఉంటున్నాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుని స్తుతించడము అంటే ఎందుకు ఆ మాట అన్నారు అని మనం గమనించినట్లయితే, యెహోవా దేవుణ్ణి స్తుతించాలి అంటే లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉంటారు. అయితే యెహోవా అంటే అది పేరు కాదు, అది పేరు కాదు. మా నాన్నగారు నాకు పేరు పెట్టాడు, వాళ్ళ నాన్నగారు వాళ్ళకి పేరు పెట్టాడు. అలాగే ఆదాము మొట్టమొదటి మానవుడు, ఆయన పేర్లు పెట్టాడు. మరి దేవుడికి ఎవరు పేరు పెట్టగలరు?
దేవుడికి ఎవరు పేరు పెట్టలేరు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, రహస్యం ఏంటంటే యెహోవా దేవునికి పేరు కాదు. యెహోవా దేవుడు అంటే జీవించు దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేసేటటువంటి దేవుడు. అందుకనే ఆయనను యెహోవా అన్నారు. అది హీబ్రూ భాష. హీబ్రూ భాషలో యెహోవా అంటారు, మన భాషలో దేవుడు అంటారు. వాళ్ళ భాషలో ముస్లింలు అల్లా అంటారు, వాళ్ళ భాషలో రామ కృష్ణ ఇవన్నీ అనుకుంటారు వాళ్ళు. కాబట్టి దేవుడు ఒక్కడే, ఇంతమంది లేరు లోకంలో. దేవుడు మానవులు సృష్టించాడు, కానీ మానవులు దేవుళ్ళను సృష్టించాడు. దేవుడేమో ఒక్క మానవుడు సృష్టించాడు, ఆ మానవులు ఏం చేశారు? అనేకమైన దేవుళ్ళను సృష్టించారు. అందుకనే యెహోవాను స్తుతించడం మంచిది అని చెప్పిన మాట యొక్క అర్థం అది. అంటే మిగతా వారందరూ స్తుతిస్తే ఏమైపోతాము? మంచిది కాదు. అది మానవులు సృష్టించిన దానికి మన వారిని ఆరాధించేది ఏమిటి? అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధించమని కుర్చీలో కూర్చోండి. ప్రభుని ఆరాధించక మునుపు అక్కడ వాయబడేటువంటి మాట ఏంటంటే, ఆయనను యెహోవా దేవుని స్తుతించడం మంచిది, మన దేవునికి స్తోత్రగానము చేయడం మంచిది అంటాడు. మన దేవునికి స్తోత్రగానము, స్తోత్రము గానం, స్తోత్రము గానం. ఈ స్తోత్రం అనే మాట తీసుకొని వాళ్ళు అనేకమైనటువంటి శ్లోకాలు మంత్రాలు చదువుతూ ఉంటారు. స్తోత్రం అంటే అదే, గానం అంటే పాట. కాబట్టి ఇప్పుడు మనం ప్రభుని ఆరాధించేటప్పుడు కేవలము మాటల ద్వారా ఆరాధించడం కాదు. దినాల్లో అమాయకులైనటువంటి యవనస్తులైన వారందరూ కూడా సేవకులైపోయి సంఘ దర్శనాన్ని కోల్పోయి, వాటి దర్శనాన్ని కోల్పోయి ఇష్టానుసారమైన దేవుని కార్యాలు చేస్తుంటున్నారు. చాలా బాధాకరమైన విషయం. దేవుని స్తోత్రం అంటే అది వేరే విషయము, గానం అంటే అది వేరే విషయం. గానం అంటే పాట, పాట రూపములో దేవుని మనం స్తుతిస్తూ ఉంటున్నాము. ఎంతమంది అయితే నోటి రూపములో ఆరాధించలేకపోతున్నారో వారు పాట రూపములో ఆయనను ఆరాధిస్తున్నారు. ఇది మొదటి విషయము. ఈ పాట రూపం అయిపోయిన తర్వాత, ఆ వాక్యం విన్న తర్వాత ఆ అనుభవంతో ఆరాధిస్తారు. ఇది రెండవ రూపము. ప్రభువా, వాక్యం విన్నాను, ఇది నా అనుభవం ప్రభువా, అందుకనే నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా అని మనము ఆయనను స్తుతించి ఆరాధించాలి. ఇక మూడవదా ఏంటంటే, ప్రభు మనను ఆశీర్వదించిన దాన్ని బట్టి మన శక్తి కలది మన యొక్క కానుకలను సమర్పించుకుంటాము. అది కూడా ఆరాధన కిందకే వస్తుంది. ప్రభు కొరకై పాటల ద్వారా ఆయన మహిమపరుస్తూ వచ్చాము, మాటల ద్వారా ఆయన మహిమపరుస్తూ వచ్చాము. మనకిచ్చినటువంటి సామర్థ్యం కొరకై కానుకల ద్వారా ఆయన ఆరాధిస్తూ వచ్చాము. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క తూర్పు జ్ఞానులు వచ్చినప్పుడు అక్కడ ఏం అర్పించారు చెప్పండి? బంగారము, సాంబ్రాణి, బోళము. ఎందుకు అర్పించారంటే కానుకలు. అందుకంటే ప్రభు ఈ మూడిట్లో 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. నీవు పాట ఆయనకి ఇచ్చాడంటే పాట పాడేది 2 సందర్భాలు. ఒక సందర్భము పాట ఎప్పుడు పాడతామంటే సంతోషంగా ఉన్నప్పుడు పాడతాం. రెండో సందర్భంలో ఎప్పుడు పాడతాము? ఏడుస్తున్నప్పుడు పాడతాము. అవునా కదా? ఏడిసేవాళ్ళు కూడా పాడుతూ ఉంటారు. ఎందుకయ్యా నా నీకు దుఃఖమని పాడుకుంటూ ఉంటాడు కూడా. అందుకనే మన యొక్క నోట ఎప్పుడు కూడా క్రొత్త పాట ఉండాలని, నూతనమైనటువంటి అనుభవాలతో ఆయన పాడుతూ రావాలని, ఆయన గుణగుణాలను మన పాట ద్వారా చూపించాలని, ఆయన శక్తి సామర్థ్యాలు మన పాట ద్వారా చూపించాలని ఆ శ్రేష్టమైన వరాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకనే పాటలు అందరూ పాడలేరు. ఇప్పుడు అర్పణ పాడినట్లుగా నేను పాడగలనా? పాడలేను కదా. అబ్బాయికి ఇచ్చిన వరం అది, నాకు ఇచ్చిన వరం ఇది. మరి నేను చెప్పినట్లుగా వర్తమానం అబ్బాయి చెప్పగలడా? చెప్పలేడు. ఎవరికి వరం ఇచ్చాడో ఆ వరం ప్రకారమే ప్రభు జరిగిస్తూ వస్తాడు. మాటల ద్వారా అనగా మన యొక్క ప్రార్థన లేక మన యొక్క ఆరాధన ద్వారా ప్రభుని మనం ఆరాధిస్తాం. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? మాటల ద్వారా మనం ఎందుకు అర్థం చేస్తున్నామంటే, చాలామందికి ఆ ప్రార్థన చేసే విధానమే తెలియదు, ఆరాధన చేసే విధానమే తెలియదు.
ఆరాధన అనేది నీ అనుభవం ఏంటి దేవునితోటి ఈ వారం అంతా, ప్లస్ ఇక్కడ దేవుని యొక్క వాక్యం విన్నావా, ఈ అనుభవాలు నీలో ఉన్నాయా, అవి ఇవి కలుసుకొని చేసేదే ఆరాధన అంటారు. అనుభవం లేకుండా ఇక ఏదో జ్ఞాపకం వచ్చిందల్లా ఇక అన్నీ చేసుకుంటా ఉంటే ఎలాగ ఆరాధన అయిపోద్ది? ప్రభా 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 కృపగల దేవా కృపగల దేవా కృపగల దేవా ఎంతకాలం ఆ రీతిగా మనం అనుకుంటూ ఉంటాము. అందుకనే భూమి మీద ఉన్న మన మాటలు క్లుప్తంగా ఉండాలంటాడు ప్రసంగి పుస్తకంలో, అవి అర్థరూపములో ఉండాలి. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాము, మనం ఏం అడగాలనుకున్నాము, అయ్యా నాకు ఒక 100 రూపాయలు ఇస్తావా? అవతల వ్యక్తికి అర్థమైతే లేదా 100 రూపాయలు? లేదు, నీకు 100 రూపాయలు ఇస్తున్నాను అయ్యా. అవతల వ్యక్తికి అర్థమైతే లేదా? ఇగో 100 రూపాయలు ఇస్తున్నా, 100 రూపాయలు ఇస్తున్నా, 100 రూపాయలు ఇస్తున్నా, 100 రూపాయలు ఇస్తున్నా. ఏంది అది? ఆరాధన స్పష్టముగా ఉండాలా. ప్రభు మనం అర్పించే అర్పణ, ప్రభు మనం అర్పించే మాటలు మన అనుభవమై ఉండాలి. అది కూడా ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు, చేసేటటువంటి దేవుడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇదే కాల ప్రభుని ఆరాధించమనుకో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నాడు అక్కడ గమనించండి. 2వ మాట ఏమన్నాడంటే, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అది మనోహరము. మనోహరం అంటే ఏంటి? మనోహరం అంటే ఏంటి? చాలామంది పేర్లు మనోహరం మనోహరం అని పెట్టుకుంటారు. అంటే మనస్సుకు ఇష్టమైన రీతిగా, ఆహ్లాదకరమైన రీతిగా, ఆనందదాయకమైన రీతిగా అన్నీ కలుపుతారు. మనోహరంగా ఉన్నాయి అంటే అన్ని మంచితనాలు అందులో ఉంటాయి. మనోహరంగా అంటే మనం చేసేటువంటి ఆరాధన అది ఆయనకు ఇష్టకరమైనదిగా ఉంటుంది. ఆయన ఆంఘ్రానిచ్చేవాడిగా ఉంటాడు, దానిని ఆయన తీసుకునేవాడిగా ఉంటాడు. కొన్నిసార్లు మన వాళ్ళు కొంతమంది మనకు తీసుకొచ్చేసి మన గృహంలోకి వచ్చేవాడు మనకేదో తీసుకొని వస్తారు, ఒక స్వీటో లేక ఒక హాటో ఏదో తీసుకొని వస్తారు కదా. మనం ఏం చేస్తాం? వాటిని నవ్వుకుంటా తీసుకుంటాం. ఈరోజు ఉన్నాయిలే స్వీట్లు, 2 రకాల స్వీట్లు ఉన్నాయిలే, 2 పార్టీలు ఉన్నాయి, ఏం భయపడి కాకండి. కాబట్టి మనకి స్వీట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామో నవ్వుకుంటా. రెండోది ఇంకా వీలైతే ఏం చేస్తామో, అమ్మా దేవుడు నీకు చాలా మేలు చేశాడమ్మా అంటా తీసుకుంటా ఉంటాం. అదే దేవుడు కూడా చేస్తాడు. మనం చేసే ఆరాధనను ఆయన కూడా నవ్వుకుంటా తీసుకుంటాడు, ఆనందపడుతూ తీసుకుంటాడు, ఆయన మంచిగా తీసుకుంటాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఆరాధనకు ముందు ప్రతి ఒక్కరూ సమయంలో రండి, పాటలు వినండి, దేవుని వాక్యం వినండి, అప్పుడు ఆరాధన చేయండి. ఆరాధనను ఆంఘ్రానిస్తాడు. నో టైంలో ఆయన బలిపీఠం కట్టి అక్కడ ఆయన అర్పించారట. ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? ఆ యొక్క బలిపీఠం వచ్చిన సువాసనను ఆంఘ్రాణించి అనే మాట ఉంది. అంటే ఆంఘ్రాణించడం అంటే అర్థం ఏంటి? ఆంఘ్రాణించడం అంటే ఏంటి? తీసుకోవడము, రిసీవింగ్. ఇప్పుడు ఏమన్నాడు దానికి వెంటనే? ఇక మీదట నేను భూమి మీదను శపించను. నీవు చేసిన ఆరాధన నాకెంత హృదయాన్ని తృప్తిచ్చిందంటే, నీ మీదకి వచ్చే శాపం పోతున్నది, నీకొచ్చే కష్టం తొలగిపోతున్నది, నీకొచ్చే బాధ, నీకొచ్చే ఇబ్బంది, నీకున్న సమస్తమైన విషయాలన్నీ కూడా తొలగింపబడుతున్నవి. ఒకవైపున ఆరాధన వెళుతుంటే ఒకవైపున ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడైనా గమనించారా? అందుకని ఆరాధన తెలియని వాళ్ళు అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. ఏదో లేక ఈరోజు వెళ్ళినట్టు ఉన్నాడులే. నామకార్థమైన క్రైస్తవులు చాలామంది ఉంటారు. అలా ఉండకూడదు. ఆరాధన ఎప్పుడైతే మనది ఆరాధన పరలోకానికి వెళుతూ ఉంటున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదం మనకు వస్తూ ఉంటుంది. నో ఆరాధన వెళ్ళిపోతున్నది, దేవుని ఆశీర్వాదం కింద దిగుతూ ఉన్నది. ఇక మీదట నేను నరులను శపించను అనగా మనకు రాబోతున్నటువంటి కష్టము, బాధ, నష్టము, ఇరుకు, ఇబ్బంది వీటన్నిటిని కూడా తొలగించేది మన ఆరాధనే. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, అది మనోహరమైనటువంటిది. ఒప్పిదము అనే మాట ఉన్నది. ఒప్పుకోవడం అంటే ఏంటి? చేయడానికి ఒప్పదగినటువంటిది. అంటే దాని అర్థం ఏంటి? వాడు చేయొచ్చు, వాడు చేయకూడదనే క్వశ్చన్ లేనే లేదు. ఇట్ ఈస్ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మన ప్రతి ఒక్కరికి కూడా అది తప్పనిసరిగా ఉంటుంది.
అందుకని ప్రియమైన నా సోదరి సోదరులారా, యెహోవాను ఎందుకు ఆరాధించాలి అని ఒక్క మాట చెప్పాను. ఇప్పుడు రెండో మాటకి వెళ్తున్నాను రండి. రెండో మాటకి వెళ్తే, యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదర ఇశ్రాయేలును పోగు చేయువాడు అంటున్నాడు. అడన్న మాట చూడండి, ఒకటేమో కట్టువాడు, రెండేమే పోగు చేయవాడు. దేవుడికి ఉండే లక్షణాలు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అని అడిగితే క్రైస్తవులు చెప్పే మాట ఏంటంటే, యేసుప్రభువు వారు శిలువ మీద మరణించాడు, అందుకని మేము దేవుడు నమ్ముకున్నాము, మేము పాపాలు ఒప్పుకున్నాము, మేము స్వర్గానికి వెళ్ళిపోతాము, మీరు నరకానికి వెళ్ళిపోతారు, దేవుడు నమ్ముకోపోతాడు, అంతవరకే చెప్తారు మీరు. అయితే ఇక్కడ ఉన్న మాటను చూడండి, ఏముంది, ఎంత శ్రేష్టమైన మాట ఉందో చూడండి. అక్కడ ఏమన్నాడంట, ఆయన కట్టేవాడు, ఆయన పోగు చేసేవాడు. అంటే దేవుడు మొట్టమొదటి కూడా ఆయన నిర్మాణకుడు. ఏమేమి కట్టాడు ఆయన? భూమిని. ఏమేమి కట్టాడు ఆయన? ఆకాశము. పంచభూతాలన్నీ కూడా ఆయన కట్టినటువంటివే. ప్రతి పక్షి, ప్రతి పురుగు, ప్రతి జాతి, మరి జంతువు, పశువులు సమస్తమైనటువంటివి ఆయన ద్వారా నిర్మితమైనటువంటివి. ఆఖరికి నీవు నేను కూడా ఆయన ద్వారా కట్టబడినటువంటి వారు. మన జీవితాలు ఈనాడు కట్టుకుంటున్నాము అంటే ఆయన కడుతూ ఉంటున్నాడు. త్రాగుబోతులుగా మనం ఎందుకు త్రాగుబోతుల నుంచి బయటకు ఎందుకు వచ్చామంటే ఆయన కట్టాడు కాబట్టి. గృహంలో శాంతి సమాధానంగా మనం ఎందుకు ఉన్నామంటే ఆయన కట్టాడు కాబట్టి. సంఘంలో చేరి నాడు ఆరాధన చేసి ప్రార్థన చేస్తున్నామంటే ఆయన కట్టినటువంటి యెరూషలేములో దేవుని మందిరములో ఉన్న కారణం చేత ఆయన కట్టేవాడుగా ఉన్నాడు. ప్రభువా, నా జీవితాన్ని కట్టేవయ్యా, నా కుటుంబాన్ని కడుతున్నావయ్యా, నా బిడ్డల జీవితాన్ని కడుతున్నావు ప్రభువా, నా సంఘాన్ని కడుతున్నావు ప్రభువా, ఏమి ఇవ్వగలనయ్యా నీకు? అది ఆరాధన అంటే, అది ఆరాధన అంటే. రెండో మాట ఏముంది? ఆయన పోగు చేసినటువంటి వాడు. పోగు చేయాలంటే ఏం చేయాలి? ముందు అది ఏమైపోతుంది? చెదరిపోయి ఉంటాయి. కొన్నిసార్లు మనము కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు ఏం చూస్తామంటామంటే వాళ్ళు ఇల్లంతా కూడా ఎక్కడ చూసినా అక్కడే ఉంటాయి. ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉండవు. ఎక్కడ ఉండవలసిన అక్కడ ఉండకుండా చీపురు అక్కడ పడి ఉంటుంది, ప్లేట్ ఇక్కడ పడి ఉంటుంది, తర్వాత ఇంకొకటి అక్కడ పడి ఉంటుంది, రకరకాల స్థలాల్లో పడి ఉంటాయి. అన్నీ కూడా చెదిరిపోయి ఉంటాయి మొత్తం కూడా. ఒక విషయం చెప్తున్నాను, మనందరూ క్రైస్తవులు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. క్రైస్తవులు అనుకొని కొంతమంది గృహాలు ఇవ్వరు అద్దెలకి. ఎందుకు తెలిసిన? మన మీద కోపం కాదు వాళ్ళకి, మనం ఉండే తీరును బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మనం చేసే పనులను బట్టి మనకి వాళ్ళు ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడరు. చూసారా, ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవుడు ప్రపంచంలోనే అందరికంటే గొప్పవాడు. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుని యొక్క పాదాల మీద పడాలి, కానీ క్రైస్తవుడు వెళ్ళి వేరే వాళ్ళ పాదాల మీద పడకూడదు. అంత స్థాయి దేవుడికి ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడు? నేను శిరస్సుగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నప్పుడు మరి ఇల్లు ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళు మనకు? అంటే చెదిరిపోతాం. మనం ఇంటిలో చూసిన వెంటనే మన బ్రతుకులు ఎలాగా ఉంటాయి, మన యొక్క అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఎలాగా ఉంటాయి, ఆ యొక్క అయిన వెంటనే మన గృహం ఎలాగా కనబడుతుంటున్నది. దేవుని వాక్యాలు కనబడుతున్నాయా? అక్కడ ఎక్కడ ఉన్నటువంటి వస్తువు అక్కడ కనబడుతుంటున్నదా? మనం మాట్లాడే తీరు ఎలాగా కనబడుతున్నది? అందుకనే ప్రియులారా, దేవుని యొక్క ప్రజలుగా వారికంటే మనం ఎక్కువగా ఉండాలా, వారికంటే మనం ఎక్కువగా ఉండాలా. మేము ఏ స్థలంలో ఇల్లు తీసుకున్నా కూడా ఆఖరి వచ్చేటప్పుడు వాళ్ళు బాధపడి కన్నీరు కార్చారు, కానీ మేము బలవంతంగా అక్కడి నుంచి వచ్చాము, కానీ ఎవరు కూడా మమ్మల్ని పంపించడానికి ఇష్టపడలేదు. మొదటి విషయం ఏంటంటే, అయ్యా ఎందుకో తెలియదు కానీ మీ గృహంలో నెమ్మది ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ గృహంలో ప్రార్థన జరుగుతుంటుందో చెదిరిపోయిన వాళ్ళని పోగు చేసుకోవచ్చు. నీ భర్త చెదిరిపోయి ఉంటే పోగు చేసుకుంటావు, నీ కుమార్తెలు చెదిరిపోయి ఉంటే పోగు చేసుకుంటావు, నీ బంధువులు చెదిరిపోయి ఉంటే పోగు చేసుకుంటావు, నీ యొక్క స్నేహితులు చెదిరిపోయి ఉంటే పోగు చేసుకుంటావు. ఆయన పోగు చేసేవాడిగా కనబడుతుంటున్నాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరుడా,
ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి 3 రకాలైన ప్రజలు ఉంటారు. ప్రపంచం అంతా కలిపితే ఎన్ని రకాల ప్రజలు ఉంటారు చెప్పండి? 3 రకాల ప్రజలు ఉంటారు. ఒక రకమైన ప్రజలు ఎవరంటే దేవుడు లేడు అంటారు. ఉన్నారా కారా అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఇది ఒక రకమైన ప్రజలు. రెండో వాళ్ళు ఎవరంటే ఉన్నాడు కానీ మా ఇష్టమైన రూపంలో మేము పూజ చేసుకుంటామండి అంటారు. ఉన్నారా కాదు? వీళ్ళు రెండో వాడు. ఇక మూడో వాళ్ళు ఎవరంటే దేవుని కృపను మనము దేవుని ఎరిగి ఆయన గుణగుణాలు తెలుసుకొని ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకొని ఆయన ప్రేమను తెలుసుకున్నాం కాబట్టి మూడో గుంపులో మనం ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ప్రపంచం ఉన్నటువంటి ఈ 3 గుంపుల్లో నుండి ప్రభు ఏం చేస్తున్నాడంటే నాస్తికుల నుంచి మారు తీసుకొని వచ్చి మన గుంపులో కనపడుతుండగా మనలో ఉంటున్నాడు. రెండవదిగా అనేకమైనటువంటి విగ్రహారాధికులలో నుండి ప్రభు వారిని తీసుకొని వచ్చి ఆయన యొక్క యెరూషలేములో ఆయన వాళ్ళు ఉంచుతూ వస్తుంటున్నాడు కదా. ఇక్కడ ఉన్న వారు ఎక్కువ మంది విగ్రహారాధికులే, మీకు బాగా తెలుసు. అక్కడ ఉన్న దేవుని యొక్క వాక్యం చెదిరిపోయి ఉన్నారు. మీరు ఒకప్పుడు దేవుని సంఘానికి దూరం అయిపోయి ఉన్నారు, దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోయినారు, దేవుని యొక్క స్థలానికి దూరం అయిపోయినారు. అలాంటి వారిని దేవుడి నాడు పోగు చేసి యెరూషలేములోకి తీసుకొని వచ్చాడు. ఎంతోమంది బయట ఉన్నారు, ఎంతోమంది నామకార్థంగా ఉన్నారు, రకరకాలైనటువంటి పనులో ఉన్నారు. నీవు నేను ఎక్కడ ఉన్నామంటే దేవుని సన్నిధిలో ఉన్నాము. రేపు అదే జరిగేది ప్రభు వచ్చినప్పుడు. ప్రభు వచ్చినప్పుడు అదే జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలిసిన లోకమంతలాగానే ఎవరి పనులలో మునిగిపోతారు. మనం దేవుని యొక్క సన్నిధిలో పరలోక దూతల దగ్గర ఇలాగనే కూర్చొని ఆరాధన చేసుకుంటాం ఆనందంగా. మిగతా వాళ్ళు తాగేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, యుద్ధాలు చేసుకునేవాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు అందరూ తగ్గిపోతూ వస్తారు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన మనల్ని పోగు చేస్తున్నాడు. రెండవదిగా ఆయన మనల్ని కడుతూ ఉంటున్నాడు. మూడవ దానికి వెళ్ళిపోదాము. మూడవ వచనము అక్కడ చదవండి. ఏముంది? మూడవ వచనము, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయాలను కట్టేవాడు. గుండె ఎందుకు చెదిరిపోతుందో చెప్పండి. గుండె ఎందుకు చెదిరిపోతుంది మనకి? గుండె చెదిరిపోవడం అంటే ఏంటి? ఒక భయానకమైన పరిస్థితి. సడన్గా అనుకోని విషయాలు జరుగుతూ ఉంటాయి మన యొక్క జీవితంలో. కొన్నిసార్లు యాక్సిడెంట్ జరుగుతాయి, కొన్నిసార్లు కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ వస్తారు. అనుకోనటువంటి అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ప్రియమైన సోదరి సోదరులారా, గుండె చెదిరిపోతుంది. బిడ్డలు మన మాటలు వినరు, రకరకాలైనటువంటి అలవాట్లు గురైపోతారు. వాళ్ళని చూసినప్పుడు తల్లిదండ్రుల గుండెలు చెదిరిపోతూ వస్తారు. భర్తలు మాట వినరు, త్రాగుబోతులు అయిపోతారు, జోదగాళ్ళు అయిపోతారు, రౌడీలు అయిపోతారు. వాళ్ళని చూసినప్పుడు గుండె చెదిరిపోతూ వస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగుండవు, సరైన ఆహారం ఉండదు, సరైన వస్త్రాలు ఉండవు, గృహంలో ఏ నెమ్మది ఉండదు, గుండె చెదిరిపోతూ వస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, నీ గుండెను నేను చెదరని. వారి గుండె చెదిరిపోతుంది కానీ నీ గుండె నేను ఎప్పుడు కూడా చెదరనీయను. ఎందుకు చెదరనీయడు? ఎందుకు చెదరనీయడు ఆయన గుండె? ఎవరుంటారు గుండె లోపల? కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నేను ఆ హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాను. కాబట్టి ప్రభు ఆ యొక్క హృదయంలో ఉంటాడు కాబట్టి అది ఎప్పుడూ చెదిరిపోదు. ఏ పరిస్థితిలో కూడా అది చెదిరిపోదు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తూ వస్తాడు ఆయన. అనగా హార్ట్ స్పెషలిస్ట్ అంటారు చూసారా, వాళ్ళందరూ మించినటువంటి ఆయనే. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అనేక సందర్భాలను బట్టి మన గుండెలు చెదిరిపోతున్నాయి. అనుకోని విషయాలు బట్టి బాధపడుతున్నాం, జరగరాని విషయాలు జరిగినాయి కాబట్టి దుఃఖపడుతున్నాం, ఎంతో వేదన పడుతున్నారు కదా. ప్రభు అంటున్నారు, ఇది నేనే నీకు పెట్టాను. ఎందుకంటే నువ్వు ఎక్కడో అవిధేయుడైపోయినావు, ఎక్కడో అవిధేయురాలైపోయినావు, నిన్ను సరిచేయడానికే నీకు ఇది పెట్టాను నేను. అందుకనే ఎప్పుడైనా కూడా ఇదే చెప్తూ వస్తాను, దేవుని బిడ్డలు బాధపడడం అనేది ఏ తండ్రి కూడా ఇష్టపడడు. చెప్పండి, ఏ తండ్రి అయినా బిడ్డలను బాధపడటానికి ఇష్టపడతాడా? బిడ్డలను మంచిగా చూసుకోవడానికి ఇష్టపడతాడు. అది ఎందుకు ఆ కష్టం మనకు వస్తుందంటే, ఆ తండ్రి మాట మనం ఏం చేస్తాము? వినము. తండ్రి మాట ఎప్పుడైతే మనం వినమో అప్పుడు తండ్రి మనం శిక్షిస్తాడు మన మంచి కొరకే.
గుండె చెదిరిపోయిన పరిస్థితులన్నింటినీ కూడా ఆయన బాగు చేసేటటువంటి వాడిగా కనబడుతుంటున్నాడు. చూసారా? ఇంకో మాట కూడా చూసుకుందాం. ఆరాధన కళ ముందు ఆ మాట కూడా చూద్దాం. అక్కడ ఉన్న మాటను 14 వచ్చి చదవండి. 14 ఒక్కరు చదవండి అమ్మా. సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అనేటటువంటి ఆయన సమాధానం ఇస్తాడు కానీ అసమాధానం ఇవ్వడం. దేవుడు అనేది కొన్ని స్థలాలు జాగ్రత్తగా గమనించండి. అందరూ అనుకుంటాడు ఇందున సందేహం లేదు, ఎందెందు ఎదిగినా అందందన కలడనే మనకు ఒక పద్యాలు ఉంటాయి కదా. అలాగా వాడు అనుకుంటాడు దేవుడు ఎక్కడంటే అక్కడ ఉంటాడంటే అక్కడ ఆయన ఉండడు. దేవుడు ఉంటే ఇప్పుడు రాత్రిలో ఉన్నాడు అనుకో, ఈసిరి పడేస్తే దేవుడు ఈసిరి పడేస్తావా? మరి పేపర్లో ఉన్నాడు అనుకో, చించేసావు అనుకో పేపరు, దేవుడు చించేసేస్తావా? బట్ట ఉన్నావు అనుకో, మరి బట్టను కట్టుకొని ధరించిన తర్వాత దాన్ని తీసి నీళ్ళలో ముంచేస్తావు, దేవుడు ముంచేసేస్తావా? తప్పు సిద్ధాంతాలు, వారి మాటలు నమ్మకండి. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. చెప్పండి, ఎక్కడ ఉంటాడు దేవుడు? పరిశుద్ధత ఉంటే నీలో దేవుడు ఉన్నాడా లేడని చూసుకోవడానికి, నీలో పరిశుద్ధత ఉంటే ఖచ్చితంగా నీలో దేవుడు ఉన్నట్టే. పెంతెకోస్తల బోధ నమ్మకాకండి. హల్లెలూయా పరిశుద్ధాత్మ వచ్చింది నా భాషలు అంటే వాళ్ళ మాట నమ్మకండి. నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, అనుమానం లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమనే మాట ఉన్నది. రెండో మాట ఏం తెలిసిన, ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ ప్రభు ఉన్నాడు. ప్రేమ లేని వాడి దగ్గర ప్రభువు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేడు. ఇంతకుముందు కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒక భార్య భర్తలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ముగ్గురు యవనస్తులు, చక్కని అందమైనటువంటి యవనస్తులైన ముగ్గురు బిడ్డలు ఆ ఇంటిని దర్శించడానికి వచ్చారంట. అప్పుడు అడిగినారట, ఆ ఇంటిగల వారు వచ్చేసి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నారంట. అప్పుడు వాళ్ళు చెప్పారంట, మేము ముగ్గురమే అక్కా చెల్లెలమి, మీ ఇంటికి మేము రావాలనుకుంటున్నాం ఇంట్లో లోపలికి అన్నారంట. అలాగనా, మీ పేరేంటి చెప్పండి అన్నారంట. ఒకరేం చెప్పారంటే, నా పేరు ధనము అని చెప్పారంట. ఏం పేరు చెప్పారు? రెండవ పేరు ఏం చెప్పారంటే, నా పేరు ఆరోగ్యము అన్నారంట. ఓ ఆరోగ్యమా. మూడవ పేరు ఏం చెప్పారంటే, ప్రేమ అని చెప్పాడంట. ముగ్గురు 3 పేర్లు చెప్పారంట. ఇప్పుడు భర్త భార్యలు ఇద్దరు కలిసి పెద్ద ఆలోచనలో పడ్డాడు. భర్త అంటాడు, మనకు బాగా ధనం కావాలి కదా, అందుకని ఆ ధనము ఆ అమ్మాయిని పిలుచుకుందాలే, మనము మన కష్టాలన్నీ తొలగిపోతాయిలే, అమ్మ ధనమా లోనకి రా పిలువాడట. ఏమంటదంట, ఏమండి మనకు ఆరోగ్యం బాగుండదండి, ఎప్పుడు చూసినా హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటాము, ఆరోగ్యాన్ని పిలుచుకుందామండి అన్నాడంట. చూసారా, వాళ్ళిద్దరు ఇలాగ అనుకున్నప్పుడు లో నుంచి ఒక చిన్న వాళ్ళ పాప వచ్చిందంట. వాళ్ళ పాప వచ్చి, డాడీ వాళ్ళిద్దరొద్దు, నాకు ప్రేమ కావాలన్నారంట. నాకు ప్రేమ కావాలన్నారంట. మా అమ్మ చెప్తుందమ్మా ప్రేమ అని అన్నట్టు. ఇప్పుడు ప్రేమను పిలిస్తే, ప్రేమలోనికి వస్తే ప్రేమతో పాటు మిగతా ఇద్దరు కూడా వస్తున్నారంట ఆ ఇంట్లోకి. ఎవరు వచ్చారు? మొదలుగా ప్రేమ వచ్చారు. ప్రేమతో ఎవరు వచ్చారు? ధనం వచ్చారు. ప్రేమతో ఎవరు వచ్చారు? ఆరోగ్యం వచ్చారు. ఆ ఇంటి చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. అదేంటమ్మా మేము ప్రేమను పిలుచుకున్నాం కదా, మరి మీ ఇద్దరు ఎందుకు అంటున్నా అంటుంటే, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ధనం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. నీ సరిహద్దులలో సమాధానము కలుగుచేవాడు ఆయనే. నా ప్రియమైన సోదరులారా, అనేక సందర్భాల్లో హృదయంలో సమాధానం ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, సంఘాల్లో కూడా సమాధానం ఉండదు, ఉద్యోగంలో కూడా సమాధానం. కారణం ఏంటంటే ఆయన లేడు. మీకు అనేక సందర్భాల్లో చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. ప్రభు మనతో ఉండడం వేరు, ప్రభు మనలో ఉండటము వేరు. ఇప్పుడు ఇది ఉన్నదనుకోండి, బైబిల్తో పాటు పాఠ పుస్తకం పెడతాను. ఇప్పుడు బైబిల్తో పాటు పాఠ పుస్తకం ఉందా కదా? ఉన్నాయి 2. అయితే బైబిల్తో ఇదేమైపోతుంది, పాఠ పుస్తకము కింద పడిపోతుంది. ఇదే పాఠ పుస్తకాన్ని బైబిల్ లోపల పెట్టామనుకోండి,
బైబిల్ ఎక్కడ పోతుందో పాఠపుస్తకం కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అలాగే చాలామందికి దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు కానీ వాళ్ళల్లో ఉండడు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క పని వారిలో కనబడదు, పరిశుద్ధాత్మ వరాలు వాళ్ళలో కనబడవు, పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు వాళ్ళలో కనబడదు. దేవుడు వాళ్ళకి తోడుగానే ఉన్నారు. అవునయ్యా, దేవుడు మాకు తోడుగానే ఉన్నాడు, నిజమే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఏమి లేడంటే దేవుడు నీలో రావాలి. ప్రభువా నాకు తోడుగుంటే కాదయ్యా, నీవు నాలోకి వచ్చావంటే నేను పరిశుద్ధుడుగా, నేను పరిశుద్ధురాలుగా ఉంటాను. అంత మాత్రమే కాదు ప్రభువా, నాలో ప్రేమ ఉంటుంది. అంత మాత్రమే కాదు ప్రభువా, నా సరిహద్దులలో ఏముంటుంది చెప్పండి, సమాధానము ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ముందుగానే సిద్ధపరచుకొని మంచిగానే ప్రార్థన చేసుకొని సిద్ధపడి వచ్చిన వాళ్ళు మంచిదే, సంతోషం, దేవుడు వాడిని ఆశీర్వదిస్తాడు. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, నువ్వు తర్వాత నేను వస్తానులే, అక్కడ తగాదా పడుతుంది. నువ్వు రాకపోతే నేను పోను, అక్కడ తగాదా పడుతుంది. సరే ఎందుకు వచ్చిన గొడవలే, పదంపా. ఎవరి కోసం వస్తున్నారు వాళ్ళు? ఎవరి కోసం వస్తున్నారు వాళ్ళు? ఏమైనా మార్కెటా ఇది? దేవుని యొక్క సన్నిధి ఇది, దేవుని నీతో మాట్లాడే సన్నిధి ఇది, దేవుడు నీకు ఆశీర్వదించి పంపించే సన్నిధి ఇది. అందుకని ప్రియమైన సోదరి సోదరులుగా ఆయన ఏమన్నాడంటే, మీ సరిహద్దులలో నేనేం చేస్తానన్నాడు, సమాధానం ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. అంతేకాదు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు. లోకంలో అందరూ కూడా ఇంక్లూడింగ్ విశ్వాసులు, సేవకులు కూడా ఈ విషయంలో పొరపాటు చేస్తూనే ఉంటాం. తృప్తి అనేది మానవునికి ఉండనే ఉండదు. అది ఉన్నవాడే నిజమైనటువంటి యొక్క దేవుని యొక్క మరి గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, ఆ ఋషుల వైపు చూడండి, ఆ మునుల వైపు చూడండి. వాళ్ళన్నిటిని ఎందుకు విడిచిపెడతారు? మాకు ఈ లోకం వద్దు, మాకు నా భార్య వద్దు, నా బిడ్డలు వద్దు, నా బంగారం వద్దు, నాకు ప్యాంటు షర్ట్లు కూడా వద్దు, నాకేదో ఒక చిన్న అంగీనికి ధరించుకుంటాను, తల కూడా కత్తిరించుకొని నేను గడ్డాం పెంచుకుంటాను, నాకేమొద్దని వెళ్ళి అడవిలో కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటున్నాడు? తనకి అదే తృప్తిగా ఉన్నాడు కాబట్టి. మనకైతే 10 షర్ట్లు ఏంటి మమ్మీ, వాళ్ళకి 20 షర్ట్లు ఉంటే ఇంకోటి అంటాడు వాళ్ళకి 20 షర్ట్లు ఉన్నాయి మమ్మీ, నాకు 40 షర్ట్లు కావాలా. ఎక్కడుంది తృప్తి? ఎందుకంటే మంచి గోధుమ నీ దగ్గర లేదు. గోధుమ వేరే, మంచి గోధుమ వేరే. గోధుమ చాలా రకాలు ఉన్నాయి. అయితే మంచి గోధుమ ఎవరు చెప్పండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మంచి గోధుమ. యోహాను సువార్తలో అంటాడు 12వ అధ్యాయంలో, ఆ మంచి గోధుమ భూమిలో పడి చనిపోయి ఫలించి అనేకులకు ఆహారం అయిపోయినాడు. అదే ప్రభు యొక్క బల్ల. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించమనుకో. ప్రభువా, నా కొరకై గోధుమ గింజ వలె వచ్చేవా? గోధుమ గింజ వలె దంచబడినావా? కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, మరణ పర్యంతము కూడా నా కొరకై ఆహారముగా మారినావా? ఇంతగా ప్రేమించడానికి నేనే పాటిదానిని, నేనే పాటిరా వాడని ప్రభువా. అయ్యా, నన్ను నీ కుమారుడిగా అంగీకరించావు, నీ కుమార్తెగా అంగీకరించావు. యెరూషలేములో నన్ను తీసుకుని వచ్చినావు, నా జీవితాన్ని కట్టావు, చెదిరిపోయిన గుండెను బాగు చేస్తూ వచ్చావు, చెదిరిన మమ్మల్ని అందరూ కూడా కలుపుతూ వచ్చావు, మమ్మల్ని లేవనెత్తుతూ వచ్చావు, మాకు సమాధానం ఇస్తూ వచ్చావు. అంతేకాదు ప్రభువా, మంచి గోధుమతోటి, శ్రేష్టమైన వాక్యముతోటి, శ్రేష్టమైనటువంటి నీ మాటలతోటి మేము తృప్తిగా ఉంటున్నాము ప్రభువా అని ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించుగా. చూసారా ప్రియులారా, అదే మనం పాడినటువంటి యొక్క పాట యొక్క రహస్యము. ఆ పాట యొక్క అర్థ ప్రకారం మనం ఇప్పుడు ఆరాధనలోకి వెళదాం. కాబట్టి ఆరాధనలోకి వెళుతుంటున్నాము. ఆ పాటలో 2 వచనాలు పాడుకొని మనం ఆరాధనలోకి వెళతాము. మనం పాడినటువంటి పాట తీసుకోనండి. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదని పాట పాడుకున్నాం కదా. 18వ పాట, 65వ పాటలో మనం ఏ విషయాలు ధ్యానించామో వాటినే మనం పాడుకుందాం. మొదటి 2 వచనాలు, తర్వాత 10వ వచనం పాడుకుందాం.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము సమయంలో అందరూ మోకాళ్ళు వెనకరండి, కళ్ళు మూసుకోనండి. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వింటూ వచ్చాం కాబట్టి అటు అనుభవంతో ప్రభుని ఆరాధించుకుందాం. ఆరాధన అనుభవంతో ఉండాలి, బిగ్గరగా చేయాలి, సాధ్యమైనంత క్లుప్తంగా కూడా చేయాలి. అందరూ కూడా చేసేవారే కాబట్టి వారి సమయాన్ని మనం దొంగిలించవద్దు. కాబట్టి మనము తక్కువగా చేస్తే వారు కూడా అందులో పాలు పొందుతారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇద్దాము. వారి సమయంలో ఆరాధన కొరకై సండే స్కూల్ టీచర్స్ మొట్టమొదటిగా ఆరాధిస్తారు. ఆ తర్వాత ఆరాధనలో మనం ప్రవేశిస్తాము. సహోదరుడు ఇద్దరు సహోదరులకి ఆరాధిస్తూ వస్తారు. చిన్న బిడ్డలు అందరి కిందకి వెళ్ళిపోతారు. ప్రారంభించండి.